పల్నాడు జిల్లా ఎడవలిలో లాయర్ హత్య కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ ఘటనా స్థలంలో క్లూజ్ టీం ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించింది. ఇక మృతుడు హరిప్రసాద్ కు గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని మృతురాడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఓ స్థలం కబ్జా విషయంలో కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరించారని తెలిపారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సూర్యవంశీ ఒంగోలు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అబ్బాయి కూడా మార్కాపురం కోర్టులో న్యాయవాదిగానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత కొంతకాలంగా ఒంగోలు కోర్టులో కూడా కేసులు చేస్తూ ఉన్నాడు. నాకు గత సంవత్సరం నుంచి ఒంగోలు కోర్టులోనే తిరుగుతూనే ఉన్నారు. ఏం జరిగిందేమో తెలియదు. అకస్మాత్తుగా ఈరోజు ఇక్కడ చిలకలూరుపేట నుంచి కోటప్పకొండేళ్ళ రూట్ మధ్యలో కొంచెం సరిపోయి పని ఉన్నారు. అది యాక్సిడెంట్ మటర్ కూడా మాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అది చూస్తే మాత్రం మాకు మటర్ లాగే అనిపిస్తుంది. సార్ మా అబ్బాయికి వారం నుంచి ఫోన్ చేస్తున్నారు సార్. కేసు పని మీద వెళ్ళాలి, హైకోర్టులో పని ఉంది, కేసు ఉంది రండి అని ఫోన్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఎవరనేది ఇంకా నాకు తెలియదు పేరు. వాళ్ళు ఫోన్లు వారం నుంచి చేస్తారు. మా అబ్బాయి నేను వెళ్తున్నానమ్మా, వాళ్ళు సెటిల్మెంట్ చేసేసి సాయంత్రానికి చేసి పొద్దున్నే వచ్చేస్తామని చెప్పి నేను 5 గంటలకు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారు సార్. అబ్బాయితో పాటు కూడా ఇంకో అబ్బాయి వచ్చాడంట. అబ్బాయి ఎక్కడ ఎక్కాడో తెలియదు. ఇది ఏమో మరి ఇక్కడ తీసుకొచ్చారు సార్. ఇది ఏమనేది మాకు తెలియట్లేదు. యాక్సిడెంట్ కేసు అని చెప్తున్నారు సార్. ఇది యాక్సిడెంట్ కాదు సార్. మా బిడ్డని సంతి పడేశారు. నేనేం చేయాలి సార్? యాక్చువల్ అంటే మొన్న మీడియాలో మాట్లాడారు సార్ మా అబ్బాయి. ఆ మీడియా గారి నుంచి కొంచెం ఇబ్బందిగా కాదు. ఒక దాన్ని ఏమంటారు చూడ కేసులు కబ్జాలు చేశారు షోట్ కదా, అందరూ మీడియాలో మాట్లాడారు. అప్పటి నుంచి ఈ అబ్బాయి మీద అందరూ కలిసి పెట్టుకున్నారు సార్. అటోళ్ళు ఎవరనేది ఇంకా తెలియలేదు సార్. ఏం చేయాలో తెలియట్లేదు సార్. నా బిడ్డను ఎట్లా చేశారు సార్. మీరన్నా న్యాయం చేయండి సార్. ఎవరో ఈ పెద్ద ఎవరో చిన్నోళ్ళు ఎవరు ఇట్లా చేశారు నా బిడ్డని. మీరే కొంచెం గట్టిగా చేయండి సార్. నా బిడ్డని అన్యాయం చేశారు సార్. చిన్న బిడ్డలు ఉన్నారు సార్, 2 చిన్న పిల్లలు వాళ్ళు. సూర్యవంశీ ఒంగోలు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తారు.